100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నేను కలిసిన కొద్ది యాక్టర్స్లో నాకు మోస్ట్ టాలెంటెడ్, ఇంకో ఎలా చెప్పాలంటే మల్టీ టాస్కింగ్లో పర్ఫెక్ట్ అనిపించిన యాక్టర్ మీ అందరికీ సుపరిచితులే. అద్రి అభి గారు ఇవాళ నాతో ఉన్నారు. హలో, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హర్షిని, హౌ ఆర్ యు? గుడ్, బాగున్నాను. మల్టీ టాస్కింగ్కి మీరు ఒక మీనింగ్ అని చెప్పొచ్చు. అయ్యా, ఎందుకంటే మనం సెట్లో మాట్లాడుతున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు మీరు చెప్పింది కానీ లేకపోతే ప్రీవియస్ వర్క్ నాకు కొంత తెలిసినంత వరకు మీ వర్క్స్ చూసినప్పుడు యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ టు ద కోర్ అండ్ మల్టీ టాస్కింగ్ కూడా అందరూ 4 చోట్ల 4 వేలు అలా పెట్టచ్చు, కానీ ఆ 4 వేలు పెట్టిన దగ్గర కూడా యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్ అనమాట. హౌ ఇస్ ఇట్ దట్? అంటే ఇక్కడ ఒక్క దాంట్లో రానిచ్చడానికి జనాలు చెమటలు కార్చి కష్టపడుతుంటే మీరు 4 కాలు పెట్టి 4 గివింగ్ యువర్ బెస్ట్. అసలు నిద్రపోతారా మీరు? నార్మల్గానే ఉంటుంది లైఫ్ రొటీన్. బట్ ఏంటంటే ఉన్నది ఒక లైఫ్. ఆ లైఫ్లో చేయాల్సినవి అన్నీ చేసుకుంటే బాగుంటుంది. యూ కాంట్ ప్రెడిక్ట్ యువర్ లైఫ్, రైట్? రేపు మార్నింగ్ లేస్తామా లేదా కూడా తెలియదు. కాబట్టి ఉన్నంతలో మనం ఏమేం చేయగలుగుతాం. ఇప్పుడు ఓన్లీ యాక్టర్గానే కంటిన్యూ అయ్యి ఉంటే ఈశ్వర్ సినిమాతో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో ఆ టైం పీరియడ్లో వచ్చిన యాక్టర్స్ ఎంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు అనేది చూసుకుంటే, అలా కంపేర్ చేసుకుంటే నేను ఒక యాక్టర్గా నుంచి ఒక డాన్స్ సెలబ్రిటీగా, మళ్ళీ తర్వాత కామెడియన్గా జబర్దస్త్లో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టే ఇంకా సర్వైవ్ అవుతున్నాను ఇండస్ట్రీలో అనేది నా నమ్మకం. సో నేను ఇదే చేస్తాను, నాకు ఇదే వచ్చు, నేను ఇంతే ఉంటాను అంటే ఇక్కడ ఇండస్ట్రీలో కష్టం. అందుకనే ఒకటి అలా అని చెప్పేసి ఇండస్ట్రీలో మనం ఫైనాన్షియల్గా రిలై కాలేం. అందుకోసం నేనేం చేశాను, పక్కన సాఫ్ట్వేర్ జాబ్ చదువుకున్నాం కాబట్టి దానికి సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేసుకుంటూ అక్కడ ఫైనాన్షియల్గా సెటిల్ చేసుకుంటూ ప్యారలల్గా దీన్ని మేనేజ్ చేసుకుంటూ అలా చేయడం జరిగింది అన్నట్టు. ఇదే నమ్ముకొని ఇక్కడే ఉన్నాను అన్న వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. చదువుకొని వేరే దగ్గర జాబ్ చేసి ఇక్కడికి వచ్చాను అంటే ఇంకొకలా చూస్తారు. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు అది ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడే నమ్ముకొని ఇక్కడే ఉన్నాను అన్న వాళ్ళకి ఫస్ట్ వెళ్ళిపోద్ది. ఎందుకు చదువుకున్నాడు వచ్చాడు, ఎంతవరకు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. మీరు ఫేస్ చేశారా? యాక్చువల్గా అలాంటిది నాకు కంపారిజన్ అప్పుడు రాలేదండి. ఎందుకంటే మేబీ నేను ఆఫీసులకి వెళ్తే ఒక నలుగురు ఉన్నారు సేమ్ క్యారెక్టర్కి. బట్ వీళ్ళు పాపం చాలా రోజుల నుంచి ఉన్నారు కదా, వీళ్ళకి ఇస్తే అయిపోద్ది, అతనికి ఏంటి, అతను ఇది కాకపోతే జాబ్ ఉంది అనుకునే సిచ్యువేషన్ నాకు ఎప్పుడు ఫేస్ చేయలేదు. నాకేంటంటే ఒకరి త్రూ నెట్వర్కింగ్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అరే మన క్యారెక్టర్కి ఇతను సూట్ అవుతాడు అనుకొని వస్తే అప్పుడు నేను వెళ్ళాను, కానీ ఆప్షన్స్లో ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు ఎక్కడికి. సో మేబీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు జరిగిండొచ్చు, మీ దగ్గర అక్కడక్కడ అయితే నాకు తెలియదు. బట్ ఆ పాసిబిలిటీ అయితే ఉంది. ఒకటి ఏంటంటే నా దాంట్లో ఐ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఫైనాన్షియల్ ట్రబుల్. నేను ఇంకొకరు ముందు చేయి దాచి అప్పడకూడదు అనేది నా లైఫ్ పాలసీ. సో అలా అప్పడకుండా ఉండాలంటే నాకు నేను కొంచెం స్టెబుల్గా ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోనో లేకపోతే బ్యాకప్ పెట్టుకోనో ఉండాలి. అలా అయితేనే పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది, మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. అదర్వైజ్ యూనో ఇండస్ట్రీ. సో కొంతమంది సినిమాకి డబ్బులు ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఎన్నో రోజుల నుంచి మనం వర్క్ చేస్తాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదు అన్నప్పుడు మిగతా ప్లాన్స్ డిస్టర్బ్ అవ్వద్దు కదా. జబర్దస్త్ వాళ్ళందరూ అపార్ట్ ఫ్రమ్ దేర్ కెరియర్, యాక్టింగ్ కెరియర్, బయటకు వచ్చి దే స్టాండింగ్ విత్ ద పార్టీ. వాళ్ళు నమ్మిన పార్టీ, వాళ్ళు నమ్ముకున్న పార్టీ, వాళ్ళు ఇష్టపడే పార్టీకి దే కమింగ్ అవుట్ అండ్ గివింగ్ దేర్ వాయిస్ టు దట్ పార్టీ. వాళ్ళు నిలబడుతున్నారు ఆ పార్టీకి. బట్ మీరు మాత్రం ఎక్కడ కనిపించలే ఈ ఎలక్షన్స్లో. నేను ఒక యాక్టర్గా ఐఎమ్ హ్యాపీ అండి. పాలిటిక్స్ నాకు పెద్దగా తెలీదు. పాలిటిక్స్కి నాకు అంటే వ్యక్తులు నాకు ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, నాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టము, నాకు వైఎస్ జగన్ గారు ఇష్టము. అందరూ యాజ్ ఏ పొలిటీషియన్స్ వాళ్ళు చేస్తున్న పనులకి ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ ఐ డోంట్ టేక్ స్టాండ్ ఫర్ ఎనీవన్. ఎందుకంటే నాకు పెద్దగా రాజకీయాలు తెలియదు. మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం, నేను షూట్లో అయినా సరే మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం తప్ప అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏంటి, ఇవన్నీ అంటే అంత టైం పెట్టి మన మైండ్ పాడు చేసుకోవడం ఎందుకనేది నేను షూటింగ్లో కూడా చేయను. కాకపోతే పాలిటిక్స్కి వస్తే ఎస్, ఎవ్రీ టైమ్ వి విష్ ఫర్ ఏ గుడ్ సొసైటీ, మంచి లీడర్షిప్,
ఉండాలి. బట్ నాకు పెద్దగా అవగాహన లేదు పాలిటిక్స్లో కానీ. యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు బి న్యూట్రల్. బట్ యాజ్ అన్ యాక్టర్ చాలా వరకు మీలాగే ఆలోచిస్తాను, న్యూట్రల్గా ఉంటే ఎందుకు వచ్చిన గొడవ, అందులో మనకు అవగాహన కూడా లేదు. బట్ ఇంకొక వే కూడా ఆలోచిద్దాం. యాక్టర్ అంటే ఫేమ్ వచ్చేస్తుంది, మనీ అంటారా అది అన్సర్టెన్, ఒక రోజు ఆపర్చునిటీ ఉంటుంది, ఇంకో రోజు ఉండదు, ఉన్న రోజు మనీ వస్తుంది. ఈ రెండు కాకుండా సొసైటీలో ఇంకొక మేజర్ కీ రోల్ ప్లే చేసేది పవర్ ఉంటే ఈ రెండు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ పవర్ మన దగ్గర లేనప్పుడు పవర్లో ఉన్న వాళ్ళకి సపోర్టివ్గా ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్న మన పనులు మన లైఫ్ ఈజీ అవుతుందని రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడంలో కూడా 60% అది కూడా రీజన్ అయి ఉంటుంది. మన వాళ్ళు ఉన్నారు మనకు ఆపద వస్తే ఆదుకోవడానికి అని. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? రాజకీయాల పరంగా మనం లాభం సంపాదించి మనకి ఏదైనా బెనిఫిట్ జరగాలి అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే యాజ్ అన్ యాక్టర్ మనది అంతవరకేనా, మన సైడ్ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఒక రెస్పాన్సిబిలిటీ పరంగా మనం ఏమన్నా హెల్ప్ చేయాలంటే మన సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకటి బడాఖానా అని ఒకటి చేస్తూ ఉంటారు. సో దానికి ఏంటంటే మీరు కాసేపు వచ్చి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయండి. సో యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మనకి ఇంత సేవ చేస్తున్నప్పుడు మన సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని అలాంటి ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం. August 15th జైల్లో ఖైదీలందరికీ ఒక ప్రోగ్రామ్ పెడతారు కాస్త రిలీఫ్ కోసం. అలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఈ అవుట్ ఆఫ్ ద వే మేము వెళ్ళి అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి గవర్నమెంట్ కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో అప్పట్లో ఒక ఈవెంట్స్ జరిగాయి టూరిజం డెవలప్మెంట్ కోసం. సో ఆ ప్రోగ్రామ్స్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి చేసి వచ్చినాం. మొన్న దుబాయ్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది, అక్కడ మేము వెళ్ళి చేసి వచ్చాం. సో ప్రోగ్రామ్ వరకు వెళ్ళి ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, కానీ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ స్పీకింగ్ ఫర్ ద పార్టీ ఆర్ అగేన్స్ట్ ద పార్టీ. ఎందుకంటే నాకు నాలెడ్జ్ అంత లేదు, పొలిటికల్గా వీళ్ళని విమర్శించాలి, వాళ్ళని ప్రేజ్ చేయాలి అంత నాలెడ్జ్ నాకు లేదు. సో ఐ కీప్ మై సెల్ఫ్ అవే. ఎందుకంటే మనకు తెలియకుండా సబ్జెక్ట్ తెలియకుండా ఏదైనా మాట్లాడి అది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. సినిమాల గురించి మాట్లాడడం అనండి, ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను మాట్లాడగలుగుతాను. ఆ రివ్యూ డిస్కషన్స్ పెట్టండి ఓకే. పొలిటికల్గా ఐఎమ్ నాట్ వెల్ వర్స్డ్. యూ బిలాంగ్ టు తెలంగాణ కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారా? ఏపీలో ఎవరికి సపోర్ట్ అని కానీ అట్లేం లేదండి. నేను చెప్తున్నాను కదా, నాకు ఏపీ తెలంగాణ అనే విషయానికి వస్తే ఏపీ నుంచి నాకు ఎక్కువ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే హార్డ్లీ తెలంగాణ నేను కౌంట్ చేయగలుగుతాను ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాను తెలంగాణ అంటే. ఇన్ మై ఎంటైర్ కెరియర్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కదా నేను. ఎన్ని ఇయర్స్ అయింది? అవసరమా ఇప్పుడు ఆ క్వశ్చన్? ఈశ్వర్ నుంచి కౌంట్ చేసుకోండి, అది ఎందుకు మళ్ళీ కొంచెం పని చెప్దాం గూగుల్ చేసుకోవడానికి. సో ఈశ్వర్ నుంచి సో ఇన్ని సంవత్సరాల ప్రోగ్రామ్స్ చేస్తున్నా కూడా హైదరాబాద్లో ఓకే రియల్ ఎస్టేట్ ఈవెంట్స్ అట్లాంటివి ఓకే, కానీ విత్ ఇన్ ద స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఆర్ విలేజెస్ చాలా తక్కువ. అదే రాజమండ్రి సైడ్ కావచ్చు, అమలాపురం సైడ్ కావచ్చు, భీమవరం సైడ్ కావచ్చు, వైజాగ్ ఇట్ సైడ్ ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తాను. సో ఐ డోంట్ హ్యావ్ దట్ డిఫరెన్సియేషన్ తెలంగాణ ఆంధ్ర నేను ఇక్కడ నుంచి అటెళ్ళి మాట్లాడాలా లేదా, అదే ఐ డోంట్ హ్యావ్ దట్. మనకి ఏంటంటే నిజంగా అట్లా అనుకుంటే నేను తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడన్నా స్టాండ్ తీసుకోవాలి కదా ఎవరికొకరికి. సో ఐ డోంట్ డూ దట్. నాకు నిజంగా నాకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.